హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ చేపల పులుసు అండి. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. ఇక్కడ మనం ముందుగా 100 గ్రామ్స్ చింతపండు నానబెట్టేసుకుందామండి 1 కేజీ చేపలోకి. ఇది ఇక్కడ బొచ్చు చేప తీసుకున్నాను 1 కేజీ. దాంట్లో కావాల్సిన మాడు ముక్కలు, టమోటాలు, ఆనియన్స్. నెల్లూరు చేపల పులుసులో మసాలాలు ఏమయ్యారండి, ఇదేనండి. ఈ పౌడరే వేసుకుంటాము. ఇదే స్పెషల్, అసలు సీక్రెట్ రెసిపీ అంటే ఇదే. గ్యాస్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆవాలు, చిటికెడు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, చిటికెడు ధనియాలు వేసుకుందామండి. ఇవన్నీ చిటపటలాడే వరకు వేపుకుందాము. చూడండి, చిటపటలాడుతుంటే ఆ స్మెల్ అనేది బాగా వస్తుంటుంది. అప్పుడే వేగిపోయినట్టు గుర్తు. ఇలా మిక్సీ జార్లో తీసేసుకుందాము. మీకు కానీ టైం ఉంటే మంచిగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందంటండి. గ్యాస్ వెలిగించుకొని ఆ కడాయి పెట్టుకుందామండి. 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను నేను. చిటికెడు ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, చిటికెడు ధనియాలు వేసుకుందాం పోపులోకి. 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకుందామండి. మాడకుండా నీట్గా కలిపి పెట్టుకుందాము. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఈ టమోటాస్ కూడా వేసేసుకుందాము. ఇక్కడ 3 టమోటాస్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే పులుసులోకి కొంచెం టమోటాలు ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్, టమోటా ఉంటే బాగానే ఉంటుందండి. దీంట్లో త్వరగా వేగడానికి కల్లుప్పే వాడుతున్నానండి ఇక్కడ నేను. అంతా మంచిగా కలిపేసుకుందాము. ఇలా టమోటా, ఆనియన్స్ బాగా కొంచెం మగ్గిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకుందామండి. అంతా అన్ని ముక్కలకు మంచిగా మాడకుండా కలుపుకుందాము. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మాడకుండా చూసుకోండి, లేకపోతే టేస్ట్ అంతా బాగోదు. 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. 3 స్పూన్స్ దాకా మిర్చి పౌడర్ వేసుకున్నానండి. ఆ పులుపుకి మనం 3 స్పూన్స్ దాకా కారం వేయకపోతే అంత టేస్ట్ ఉండదండి. ఈ నెల్లూరు చేపల పులుసులోనే స్పైసీ పులుపు అనేది కంపల్సరీ ఉంటుంది. మనం 100 గ్రామ్స్ చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా, దాని జ్యూస్లా తీసేసుకొని ఇలా రసం అంతా తీసుకుందాము. పిప్పి తీసేసి చూడండి, ఇలా రసం అంతా పోసేసుకుందాం మనం. ఆ పిప్పి తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఆ పిప్పి మళ్ళీ ఏమైనా పచ్చిమిర్చి టమాటా చట్నీలో కూడా వాడుకోవచ్చండి మీరు, అది వేస్ట్ చేయకండి. చూడండి, అంతా ఒకసారి కలిపెట్టేసుకుందాము. మీకు కావాలంటే కామెంట్ చేయండి. అమ్మమ్మల నాటి చేపల పులుసు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఉప్పు కారం అంతా బాగా కలిపెట్టేసుకున్న తర్వాత ముక్కలు వేసేసుకుందాం. మనం తెల్లే అంత అవసరం లేదండి, మనం ప్రద్దాగా కలపం కాబట్టి. చూడండి, మనం ఒక్కొక్క ముక్క వేసేసుకుందాము, విడివిడిగా వేసేసుకుందాము. చూడండి, అంతా క్లీన్ చేసుకున్న ఫిష్ని చూడండి నీట్గా ఇలా వేసేసుకుందాము. ఈ నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ అంటే ఆయిల్, కారమేనండి, మామిడి ముక్కలండి. అవి 3 ఉంటేనే ఈ చేపల పులుసు అనేది టేస్ట్గా చాలా బాగుంటుంది. కమ్మగా తినాలనిపించినట్టు ఉంటుందండి. మనం ఇందాక వేపుకున్న పొడి కూడా అంటే మెయిన్ అండి, ఇదేనండి. ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అన్నా ఇదే, నెల్లూరు చేపల పులుసు అన్నా ఇదేనండి. చూడండి, ఇలా గుడగుడ ఉడుకుతున్నప్పుడే గెంటి మాత్రం పెట్టొద్దండి. మామిడి ముక్కలు వేసేసుకుందాము. చూడండి, ఒక మామిడి ముక్కలు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ తీసుకొని శుభ్రంగా చేతితో అటు ఇటు తిప్పుదాము. ఇలా కలిపెట్టండి. ఇలా కానీ కలిపెట్టకుండా మీరు గంటితో కానీ కలిపెడితే ముక్కలన్నీ చెదిరిపోతాయండి. చూడండి ఎంత బాగుందో కర్రీ చూడడానికి కూడా. నాకు ఇక్కడ ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ నెల్లూరు స్పెషల్ చేపల పులుసుకి టేస్ట్ తెలియాలంటే కూడా ఇలా రౌండ్గా పీసులు కట్ చేయించుకోండి. ఎట్లా అంటే అలా కట్ చేస్తే కూడా ఆ ఫ్లేవర్ అంత రాదండి. ఈ నెల్లూరు చేపల పులుసు మాత్రం పులుసు కదమ్మా, ఈ నెల్లూరు చేపల పులుసు మెయిన్ వచ్చి రాగి సంగటి నెల్లూరు చేపల పులుసు అండి. ఇది పెట్టిందే పేరండి, నెల్లూరు చేపల పులుసు రాగి సంగటి. ఆ నాటుకోళ్ళలో ఎంత టేస్ట్ ఉంటుందో దానికి మించింది ఇది కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఎవరైనా నెల్లూరు ఫ్రెండ్స్ ఉంటే ఒకసారి అడిగి చూడండి, నెల్లూరు చేపల పులుసు రాగి సంగటి ఎలా ఉంటుందో అని. వాళ్ళు అంటారు నెక్స్ట్ లెవెల్ అంటారు, అంత బాగుంటుందండి. పుల్లగా కారంగా రాగి సంగటి వేసుకొని ఆ ముద్ద తింటుంటే గుట్ట మింగాలనిపిస్తుందండి. మీకు ఇదే రెసిపీ ఓల్డ్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. అమ్మమ్మల కాలంలో ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తాను నేను. చూడండి, బాగా ఉడుకుతుంది చేపల పులుసు, బాగా దగ్గరికి అవుతుంది.
లైవ్ చేప అయితేనే బాగుంటుందండి ఈ చేపల పులుసు. అలా ఉబ్బొద్దండి చేప కూడా, ముక్క కూడా ఎంత మంచిగా వస్తుంది. అదే ఐస్లో పెట్టిన చేప అంత బాగోదు, బిస్కెట్ లాగా అలాగే ఉంటుంది. అదే లైవ్ చేప అయితే అదండి చూడండి, మీకు కనిపిస్తుంది ఎలా ఉబ్బుందో అక్కడ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.